నమస్తే మన యూట్యూబ్ వీక్షకులకు. ఈరోజు ఒక ఆదర్శవంతమైన రైతు గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా ఈ వీడియో చూసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. పాజిటివ్గా ఆ రైతుకి సపోర్ట్ చేయండి. ఎందువల్ల అంటే రైతును తాను మార్కెట్లో అడ్వర్టైజ్ చేసుకోలేరు, మీరే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆ ఒక్క వ్యవసాయదారుడు ఉండడం వల్ల మనకి ఒక తరానికి సంబంధించిన ఆహార భద్రత ఏర్పడుతుంది. ఇంతకీ ఆ రైతు ఎవరంటే కనపర్తి గ్రామానికి చెందిన దండుబోయిన శ్రీ బాలచంద్రుడు గారు. ఇది చెన్నూరు మండలం వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఉంది. అదంతా రాయలసీమ అంటేనే మీకు తెలిసిందే, వర్షాధార పంటలు పండిస్తారు. ఉన్న వాటర్లోనే ప్రకృతి వ్యవసాయం చేసి ఈ మందులు కొట్టి ఈ నష్టాలు చవిచూసి ఎంతోమంది ఆత్మహత్యలకు గురి అవుతున్నారు రైతులు. ఇవన్నీ చూసి బీఎస్సీ చదివి బాలచంద్రుడు గారు కొత్త విధానాల్ని మనం అలవర్చుకోవాలని వారు మన పాలేకర్ గారి సిస్టంలో ఆయన యొక్క పద్ధతుల్ని పాటిస్తూ ప్రకృతి వ్యవసాయం ద్వారా పసుపు పంట చేయడం జరిగింది. పసుపు పంటలో న్యాచురల్గా మట్టి ఫాస్ఫేట్కు మట్టి బదులుగా చల్లుతూ మరియు ప్రకృతి విధానాలైన ఘనజీవామృతం, ద్రవజీవామృతం, నేమాస్త్రం, సివిఆర్ మెథడ్స్లో ఈ విధంగా చేపట్టి అత్యధిక దిగుబడితో పాటు విలువ దాంట్లో కర్క్యూమిన్ మెండుగా ఉండే అత్యంత నాణ్యమైన పసుపు పండించారు. అది వారి యొక్క గొప్పతనం. ఎంతోమంది శాస్త్రవేత్తలు టెస్ట్ చేసి వేనోళ్ళ కొనియాడడం కూడా జరిగింది. ఈ రైతు గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే వారి యొక్క కృషి, ఒంటరి పోరాటం, కూలీలు ఉన్నా లేకపోయినా రైతు మాత్రం ఈవెన్ నేను అడిగాను, గోశాలలు కూడా లేవు వారికి, కానీ వారు గోవుల దగ్గరికి వెళ్ళి ఆ ఘనజీవామృతం, ద్రవజీవామృతానికి గోమయము, గోమూత్రము ఇవన్నీ సేకరించుకొని తనే ఇంకొకటి వేద విధానం ద్వారా అంటే అగ్నిహోత్రం చేయడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూ న్యాచురల్గా చీడపీడలు నివారించే పద్ధతి కూడా వీరు పాటించారు. వెళ్ళి పిడకలు తానే స్వయంగా చేసుకొని ఇంత కష్టపడ్డం దేనికంటే మనందరి కోసమే. ఇలాంటి రైతును గుర్తిద్దాం, వారిని అభినందిస్తాం. వారి పంటలు త్వరలోనే సుషేణ ఆర్గానిక్స్లో కూడా నేను పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరందరూ అభినందించి రైతుకు ప్రోత్సాహం ఇస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.